10 మంది ఎవరైనా ఉంటే కూడా ఉద్యోగరీత్యానో వ్యాపార రీత్యానో లేకుంటే వలసపోయో వాళ్ళ భూముల్ని ఏ ఏటికి ఆ ఏడు క్రాప్ షేర్ బేసిస్ అంటారు, దాన్ని పాలకు అంటారు, దాన్ని తెలంగాణ భాషలో పాలకు అంటారు. అంటే భూ యజమాని నీవు నా భూమి ఈ సంవత్సరం చేసుకో, దానికి గాను నాకు ప్రతిఫలంగా ఇంత అయ్యని వాళ్ళు మాట్లాడుకుంటారు. ధాన్యమా డబ్బులా ఏదో అది పాలకు చేయడం అనేది తెలంగాణలో ఉంటుంది. ఇది ఆంధ్రాలో లేదు. ఆంధ్రాలో కౌలు విధానం ఉంటుంది. అయితే అందుకోసమే తెలంగాణలో మనం రైతు బంధు ఇచ్చేనాడు మనం చెప్పినాం. ల్యాండ్ అనేది రైతుల చేతుల్లోనే ఉంది. కౌలుదారులుగా ఉండేటువంటి వాళ్ళు ఆంధ్ర పరిభాషలో ఉండేటువంటి కౌలు ఇక్కడ లేదు. కాబట్టి కౌలు రైతులు అనేటువంటిది తెచ్చి ఆంధ్ర కౌలు రైతుల విధానాన్ని తెలంగాణకు అప్లై చేయడమే మీ ఆలోచన ధోరణి తప్పని చెప్పినాం. ఒకవేళ అక్కడ ఇక్కడ కొంతమంది పాలుగు చేసేటువంటి రైతులు ఉంటే కూడా వీళ్ళు పాలుగు చేసేవాళ్ళు అంటాం. తర్వాత వీళ్ళు పర్మనెంట్ కూడా కాదు. ఒక సంవత్సరం ఒక ఆయనకి ఇస్తాడు, మరో సంవత్సరం ఆయన మార్చుకుంటాడు. చేసడానికి ఇష్టం ఉండొచ్చు, చేసడానికి ఇష్టం లేకపోవచ్చు, చేయించుకునేటానికి ఇష్టం లేకపోవచ్చు, మారుతుంది సంవత్సరానికి ఒకసారి. అందుకోసం ఇది నిరవధికంగా ఉండదు. కాబట్టి రైతు బంధు ఇచ్చినప్పుడు రైతు కేంద్రంగా ఇస్తాము. వాళ్ళు మాట్లాడుకుంటారు, అయ్యా నీకు వస్తుంది కదా రైతు బంధు, నాకు పాలు కొంచెం తక్కువే అని ఆయన అడుగుతాడు, ఈయన ఒప్పుకుంటాడు. ఉదాహరణగా అదేదో వాళ్ళ వ్యవహారం, వాళ్ళ మధ్య వ్యవహారం అని చెప్పినాం మనం. దానికి భిన్నంగా రైతాంగాన్ని తమ వైపు మలుచుకోవడం కోసం, వాళ్ళనేదో గెలుచుకుంటున్నామన్న ఉదారత్వం చూపడం కోసం కౌలు రైతుకి ఇస్తాం, కూలికి ఇస్తాం అని ఇంతింత గొప్పలు మాట్లాడి ఇప్పుడు రైతు బంధు ఇచ్చేటువంటి ఒక సీజన్ ఎగ్గొట్టేసినారు. అయిపోయింది, సీజన్ అయిపోయింది, ఇయ్యనేలే. అవే డబ్బులు రుణమాఫీకి మళ్ళీ ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ రెండవ సీజన్కు యాసంకి ఇవ్వాల్సి వస్తుంది రైతు బంధు. మెల్లమెల్లగా ఒక్కొక్క కథ బయటకు వెళ్తున్నారు. లిమిట్ పెడుతున్నాం, 10 ఎకరాల లోపు ఉండే వాళ్ళకి ఇస్తామని ఒకటి, ఇతరత్ర ఉద్యోగ వ్యాపారాలు ఉన్న వాళ్ళకి ఏమని. సరే మీరు ఏమేమి నిబంధనలు పెడతారో పెట్టండి, కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, కౌలు రైతుకు ఇవ్వలేము అని చెప్పి ప్రకటిస్తున్నారు. అంటే మీరు రైతాంగాన్ని మోసం చేసినందుకు మరి కాంగ్రెస్ సర్కార్ క్షమాపణ చెప్తుందా ఇవాళ రైతులకు? ఎందుకు చెప్పింది మీరు ఆనాడు ఈ మాట? ప్రజల్ని హోల్సేల్గా మభ్యపెట్టడానిక, ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానిక? ఎట్లా చెప్తారు మీరు? ఏం పద్ధతి అది? ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా? ఇది ఇట్లా ఉంటే ఇవాళ 1 కాదు 2 కాదు, ఇన్ని వేల కోట్ల 80,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 10 నెలల కాలంలో సక్రమంగా చేయని సగమే చేసినటువంటి రుణమాఫీ, బొత్తిగా చేయనటువంటి రైతు భరోసా, అసలే లేనటువంటి కేసీఆర్ కిట్టు, అమ్మఒడి లేదు, తులం బంగారం లేదు, న్యూట్రిషన్ కిట్ లేదు, పాఠశాలలో పిల్లలకు ఆహారం లేదు, చెప్పుకుంటే పోతే ఇట్లా 2,500 పెన్షన్ లేదు, 4,000 పెన్షన్ లేదు. లేకపోగా ఇంకో విచిత్రం, చాలా జిల్లాల డిఆర్డీఓలతో మేము మాట్లాడినాం. ఎంప్లాయీస్కు నెల జీతాలు వచ్చినది మనకు రికార్డు ఉంటుంది. పెన్షన్దారులకు పెన్షన్లు ఇచ్చేటువంటిది పోస్ట్ ఆఫీస్లో రికార్డు ఉంటుంది, డిఆర్డీఓ ఆఫీస్లో రికార్డు ఉంటుంది. 10 మాసాల పెన్షన్లకు గాను 2 మాసాల పెన్షన్ కట్టుకొట్టేసింది ప్రభుత్వం. కొత్త పెన్షన్ ఇవ్వకపోగా, పెంచిన పెన్షన్ ఇవ్వకపోగా, ఇచ్చే పాత పెన్షన్ 2016లోనే 2016 రూపాయల పెన్షన్లోనే 2 నెలలు కట్టుకొట్టేసారు. అసలు పెన్షన్ ఇయ్యలే 2 నెలలు. తులమ్మ గారు లేదు. సర్కారు యొక్క అబద్ధాలకు అసలు అంతే లేకుండా పోయింది. ఇంకా విజయ డైరీని 15 రోజులకు ఒకసారి పేమెంటు, ఎన్ని తిప్పలున్నా ఎన్ని ఇబ్బందులున్నా రైతులకు అవస్థలు కావద్దని 15 డేస్కి ఒకసారి పేమెంట్ ఇచ్చేటట్టు విజయ డైరీకి అరేంజ్మెంట్ ఉండే కేసీఆర్ సర్కార్లో. ఇన్సెంటివ్ కూడా ఉండే. ఇన్సెంటివ్ 4 రూపాయలు అనేది ఒకవేళ 4 రోజులు లేట్ అయినా వాళ్ళకి ఇచ్చే మిల్క్ రేట్ మాత్రం రెగ్యులర్గా ఇచ్చేది. వాళ్ళ మిల్క్ రెగ్యులర్గా వాళ్ళకి పడేది డబ్బులు. అటువంటిది ఇలా పరిస్థితి ఏంటండి? పాల రైతులు ఎంత అన్యాయం, అసలు ఎంత హృదయ విదారకమైనటువంటి చర్య ఇది. పాల రైతులు పాలు తీసుకొని వచ్చి రోడ్ల మీద పోసేసి నిరసన తెలియజేస్తున్నారు. దేశ సౌభాగ్యం అండి రైతన్న యొక్క కష్టం అంటే. పాడి పంటలు అన్నారు వ్యవసాయాన్ని. పంటలను మీరు రైతులను ఆదుకోలేక పంటలను ఎండబెడితిరి. నష్టం జరిగితే ఇన్సూరెన్స్తో ఇస్తామని ఇప్పటిదాకా దిక్కు లేదు.
చివరికి రైతులు వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని పాలు తీసుకొచ్చి అమ్ముకొని చిన్న సన్నకారు రైతులు పాలు అమ్ముకొని బతికేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెక్కల కష్టం మీరు ఇచ్చేది ఏకాన లేదు. వాళ్ళ పైసలు తీసుకొని వాళ్ళ పాలు తీసుకొని వాళ్ళ పైసలు వాళ్ళకి గీయనికే వాళ్ళ రోడ్ల పాలు చేస్తున్నారు. ఎందుకు రోడ్లు ఎక్కిస్తున్నారు? ఇక్కడ చాలా పెద్ద కుట్ర దాగి ఉంది. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. విజయ డైరీ ప్రభుత్వ డైరీ. కేసీఆర్ సర్కారులో అది సజావుగా నడిచింది ఎట్లా, లాభాలు వచ్చింది ఎట్లా? ఈరోజు అదే విజయ డైరీ రైతుల యొక్క పాల బిల్లులు ఎందుకు చెల్లిస్తలేదు? 140 దినాలండి, నాకు అర్థం కాదు రైతుల పాల బిల్లులు చెల్లించనికే. రైతులు తీసుకొచ్చి పాలు బజార్లో పోసేటువంటి దుస్థితి కల్పిస్తుందా ప్రభుత్వం? అంతకంటే శాపం ఉంటుందా? అంతకంటే శాపనార్థం ఉంటుందా ఒక సర్కారుకు? ఇది దేనికి చేస్తున్నారంటే దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. అదేంటంటే తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి హెరిటేజ్ అనేటువంటి కంపెనీ, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సంస్థ ఇది. హెరిటేజ్ అనేటువంటిది పాల ఫ్యాక్టరీ, పాల ఉత్పత్తి సంస్థ, పాల అమ్మకం సంస్థ. తెలంగాణలో పనిచేస్తున్నటువంటి హెరిటేజ్కి ఏమో లాభాలు వస్తుంటాయి. మరి తెలంగాణలో ప్రభుత్వ డైరీ అనేటువంటిది విజయ డైరీ ఏమో నష్టాలలో ఉంటుంది. విజయ డైరీ రైతుల యొక్క పాల బిల్లులు చెల్లించలేదు. అంటే ఈ దుస్థితి కల్పిస్తే ఏం జరగాలి అంటే సర్కారుకు డైరీకి పోసేటువంటి రైతులు కూడా అది మానుకొని సర్కారులో మాకు బిల్లులు వస్తలేవా అని చెప్పి విసుగొచ్చి వాళ్ళు కూడా ప్రైవేట్ డైరీల దిక్కు పోనికే ఇలా రాష్ట్ర సర్కారు యొక్క వైఖరి లేదా కుట్ర అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇంతకంటే ఇంకేం కళ్ళకు కట్టినట్లు కావాలి? ఇంతకు మించినటువంటి సాక్ష్యం ఇంకేం కావాలి? ఏకకాలంలో నష్టాల బాటలో విజయ డైరీ 204 కోట్లతో హెరిటేజ్ పెట్టుబడులు తెలంగాణలో. మళ్ళా లాభాన్ని పెట్టుబడులు పెడతారా? వాళ్ళు విస్తరించే కార్యక్రమం దేనికోసం చేస్తారు? వాళ్ళు లాభాలు ఆర్జించొద్దనో లేకుంటే చంద్రబాబు నాయుడు గారి పాల కంపెనీ నడవద్దని నేను కోరుకోవట్లేదు, నడవని. కానీ తెలంగాణ విజయ డైరీ తెలంగాణ రైతులు ఎందుకు కష్టాల పాలు కావాలి? తెలంగాణ ప్రభుత్వ బాధ్యత కాదా ఇది? పాలు తెచ్చి రోడ్ల మీద పోస్తే ఒక్క మంత్రి మాట్లాడాడంటే ఈ రాష్ట్రంలో. అందుకే నేను పాలన పడకేసిందని మాట్లాడే మాటకు అర్థం అదే. ఏం చేస్తున్నట్లు? ఇంతమంది మంత్రులకు పాల రైతుల్ని ఊరడించేటువంటి సాంత్వనపరిచేటువంటి టైం లేదండి. నాకు అర్థం కాదు. అన్నదాతలను ఆదుకోవడానికి మీకు మనసు రాదా? సమయం చిక్కదా మీకు? పెద్ద ప్రహసనం చేసేసినారు. 6 గ్యారెంటీలు అనేది పెద్ద ప్రహసనం. మాట్లాడి అలసిపోయినాం మేము. ప్రజలు ప్రపంచంలో తెలంగాణలో వాడుకలో ఉండేటువంటి బూతులన్నీ వాడి ఈ ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టి తిడుతున్నారు. ఇక అవన్నీ మేము మా నోటి నుంచి ఉచ్చరించలేము, మేము దాన్ని ప్రోత్సహించం కూడా. కానీ ఆ స్థితి రాకుండా జాగ్రత్త పడాలి కదా. ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులను, పార్టీలను, ఎమ్మెల్యేలను, మంత్రులను, మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాజకీయ విమర్శలు చేస్తే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తిడతామంట. ఇదేం సంస్కారం? అట్లా మాట్లాడితే మీ లేఖితనం బయటపడుతుంది తప్ప అంశానికి హేతుబద్ధమైన జవాబు ఇచ్చి అట్లా కాదు, ఇగో ఇట్లా ఉంది, మీరు ఆరోపించింది వాస్తవం కాదు, ఇది మా అంకెలు, ఇది చూడండి అని చెప్పాలి, ప్రజల్ని కన్విన్స్ చేయాలి. ప్రతిపక్షం ఉన్నది